సెలెక్టివ్ అమ్నేషియా అనమాట. అంటే వైసీపీ వాళ్ళు ఏదన్నా వేధిస్తే ఉమ్, ఆయన స్పందిస్తారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తే స్పందించరు అనే దాన్ని ఫోకస్ Yes. చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ఎస్ ఎస్ అయితే సరే, ఆయన వైసీపీ ద్వేషం అనేది అందరికీ తెలిసిందే. జగన్ అంటే విపరీతమైన ద్వేషం ఉందని అందరికీ తెలిసిందే. అదేదో జగన్కి ఆయనకి సాధారణంగా చిన్నప్పటి నుంచి బాల్య శత్రుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తాడు ఆయన. అది ఎందుకనేనో మనకి తెలియదు. అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి ఆలోచన మనకు వదిలేద్దాం. ఉమ్, ఎందుకంటే జగను ఈయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం దాని మీద కోపంతో వచ్చిందా, లేకపోతే జగన్ అంటే అసలు ఈ పెళ్ళిళ్ళు ఏం మాట్లాడక ముందే జగన్ని టార్గెట్ చేశాడు కదా ఆయన. 2014లోనే ఆయన సీఎం కాకూడదు అనేటువంటి అడ్డుపడతా వచ్చాడు కదా. సరే 19లో కానివ్వని అన్నాడు కదా. కాబట్టి అప్పటికైతే జగన్కి ఏమి పవన్తో శత్రుత్వం ఏం లేదు, రాజకీయ శత్రుత్వం కూడా. కానీ ఈయన వైఎస్ని కూడా ఆ రోజున ద్వేషించేవాడు. ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి ఆగర్భ శత్రుత్వం అన్నటువంటిది మెగా కుటుంబానికి లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఉమ్. ఆ మెగా శత్రుత్వానికి ఎక్కడ కుటుంబానికి లేదు. బీజం పడిందా? ఆ శత్రుత్వానికి ఎక్కడ బీజం పడిందో అయినా చెప్పాలి ఏదో ఒక రోజు. అదే అనేది మెగా కుటుంబానికి లేదు ఆగర్భ శత్రుత్వం. ఉమ్, అవును అవును. ఎందుకంటే చిరంజీవి కూడా బాగానే ఉండేవాడు కదా చిరంజీవి రాజశేఖర రెడ్డితో. అవును అప్పుడు. కానీ మరి ఎందుకు ద్వేషించింది పవన్ కళ్యాణ్కి, ఎందుకు ద్వేషం వచ్చింది అనేది ఇంతకుముందు మనం కూడా ఒక మాట చెప్పుకున్నాం. అప్పుడు ఆ ఒక్కదానికైతే ఇంతగా ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతకంటే దారుణమైంది పవన్ కళ్యాణ్ని వీళ్ళు చాలా చేశారు.